అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబి మాల్కి అయితే వచ్చాము. ఈ మాల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మనకి. ఈ ఏఎంబి మాల్ ఏమో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది. ఇదిగోండి ఇక్కడ చిన్న స్టార్ లాగా అయితే ఇలా పెట్టారు కదా, ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి. లుక్ చూడండి ఎలా ఉందో అసలు. ఇంకా మనకేం లిఫ్ట్ కూడా ఇదిగోండి ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా లిఫ్ట్ ఉంది కదా, మొత్తం గ్లాస్తో ఉంటుంది లిఫ్ట్ కూడా. ఇప్పుడు మేమైతే 4th ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇంకా మనకి ఈ మాల్లో మహేష్ బాబు గారి మైనం విగ్రహం కూడా ఉంటుంది. 5th ఫ్లోర్లో ఉంటుంది. అదైతే మూవీ థియేటర్ దగ్గర అయితే ఉంటుంది. టికెట్ తీసుకున్న వాళ్ళకైతే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇంకా మేమైతే ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడేమో స్నో వరల్డ్ ఉంది, ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా బయట అయితే ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ సమ్మర్కి ఎలాగో కూల్ ప్లేస్కి వెళ్తే ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మనాలి వెళ్ళాలంటే మనీ ఎక్కువ కావాలి. ఇంకా శ్రీనగర్, కాశ్మీర్ అయితే ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే స్నో వరల్డ్కి అయితే రావచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు స్నో వరల్డ్కి వస్తే మాత్రం. మేము ఇంతకు ముందు అయితే గోవాలో వెళ్ళాము. ఇప్పుడైతే ఇక్కడ ఏంబేకి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము స్నో వరల్డ్కి. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం కానీ స్నో వరల్డ్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే ఇంకా ఎలాగో సమ్మర్ కదా, ఇలాంటప్పుడు వెళ్తే ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చని వెళ్తున్నాము. ఇదిగోండి స్నో వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మనకి 4th ఫ్లోర్లో ఉందని చెప్పాను కదా. మనకి ఎంట్రన్స్ అయితే ఇదిగోండి ఉంటుంది. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు లోపలైతే. మొత్తం మనకి ఇంకా మంచు కొండల్లోకి వెళ్ళినట్టే ఉంటుంది లోపల మొత్తం అయితే. ఇంక ఇప్పుడు మార్నింగ్ వచ్చాం కదా, ఇంకా పబ్లిక్ అయితే తక్కువ మందే ఉన్నారు. ఇంకా మనకి స్నో వరల్డ్కి టికెట్ ఏమో పెద్దవాళ్ళకైతే 750, బిలో 12 years అయితే 650 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకున్నాక మనకైతే లోపలికి పంపిస్తారు. మనకి ఇంకా చెప్పులు ఏవైనా ఉంటే ఇటువైపు అయితే పెట్టుకోవాలి. తీసుకోవాలి లోపల ఎలా ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నా. మనకి లోపలికి ఒక్కొక్క బ్యాచ్ లాగా అయితే పంపిస్తారు. ఒక బ్యాచ్కి ఏమో 1 hour టైం అయితే ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే బయటకు వచ్చేసింది. ఇంక ఇప్పుడు మేము అందరం అయితే లోపలికి వెళ్తున్నాము. ఒక్కొక్కరికి 1 hour టైం అయితే ఉంటుంది బ్యాచ్కి. ఇదిగోండి టికెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇలా లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపలైతే ఫుల్ చల్లగా ఉంటుంది కదా, మొత్తం మంచులాగా ఉంటుంది కదా. అందుకనే మనకి చలి పెట్టకుండా స్వెటర్లు, షూ, ఇంకా గ్లౌజులు అయితే ఇస్తారు. ఇదిగోండి ఈ లోపలైతే ఇస్తున్నారు. అందరూ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇస్తారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే మనకి బట్టల కౌంటర్. ఇక్కడైతే ఇస్తారు. బట్టలు ఇక్కడ తీసుకోవాలి. ఎలిఫెంట్స్ ఇంక ఇదిగోండి టైం ఉంది కదా, అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాము. అందరూ వచ్చిన తర్వాత అయితే ఇస్తారంట ఇంకా స్వెటర్లు అయ్యి. ఈలోగా అయితే మేము ఇంకా కూర్చున్నాము.
ఇదిగోండి లోపలికి వెళ్ళడానికి అయితే అందరూ కూడా రెడీ అయిపోయారు. అందరూ ఇలాగ స్వెటర్లే వేసుకున్నాక ఈ లోపలైతే ఉంచారు. మనకు అందరూ ఒక బ్యాచ్ అంతా ఇలా సెట్ అయిన తర్వాత ఈ లోపలికైతే పంపిస్తారు. ఇదిగోండి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం లోపలికైతే వెళ్ళడానికి. ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమైతే ఈరోజు. ఇదిగోండి ఇప్పుడైతే లోపలికి వదిలారు, వెళ్తున్నాము. చూడండి మొత్తం లోపలైతే ఎలా ఉందో మనకి. ఏదో మనాలి ఇంకా శ్రీనగర్ వెళ్ళినట్లయితే ఉంది కదా. చూడండి మొత్తం మంచిగా ఉంది. భలే సెట్ చేశారు మొత్తం మనకి ఈ రూమ్లో అయితే. ఇంకా ఈరోజు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇదిగోండి లోపలికి వచ్చిన తర్వాత మనకి జారుడు బండి లాగా అయితే ఇలా సెట్ చేశారు. మనకి టైర్లు ఉన్నాయి కదా, ఈ టైర్లను అయితే ఎవరి టైర్ వాళ్ళే తీసుకొని పైకైతే వెళ్ళి కిందకైతే జారుకుంటూ రావాలి. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇలా టైర్ తీసుకొని అయితే పైకి వెళ్ళాలి. ఇలా పైన వద్దు. टोपी వేసుకో పండు తమ్ముడు పడుకోవా ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకి అయితే వచ్చేసాము. మనకు స్వెటర్లు అవి ఇచ్చారు కదా, అవైతే అక్కడ పెట్టేయాలి. ఇంక ఇప్పుడైతే లంచ్ టైం అయింది. ఇంక ఇదిగోండి ఇక్కడ బఫెట్ ఉంటే ఇక్కడికైతే వచ్చాము. అన్లిమిటెడ్ ఫుడ్ అంటే ఇక్కడ చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అసలు.
సూప్ ఇదే. ఒకసారి చూడు, వాళ్ళు నువ్వు బయటే కదా పగలు కొట్టుకేం కాదు. మార్నింగ్ రా, మిగతా కూడా పెట్టారు చేస్తారు. బాగుంటుందా మటన్ సూప్? మటన్ సూప్ మామ, మటన్ సూప్ ఏటా వేసుకొని సూప్. గౌతమ్ కొంచెం వేసుకోండి, ఎందుకో వీడు ఆల్మోస్ట్ ప్లేట్ నిండిపోయింది. వీడు ప్లేట్ కూడా నిండిపోయింది. పండు ఈ విప్ క్రీమ్ ఎందుకు వేసుకున్నావా? ఫుల్గా తినేసి బయటకైతే వచ్చేసాము. ఇదిగోండి బయట లుక్ అయితే ఇలా ఉంది మనకి. ఇంకా మేమైతే మాత్రం ఫుల్గా తిన్నాము. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడైతే ఒక్కో ఫ్లోర్ చూసుకుంటూ అలా కిందకైతే వెళ్ళిపోతాం. ఇంకా ఫుడ్ ఎక్కువైపోయి అదిగోండి ఇక్కడ కూర్చోండి. అయినా షాపింగ్ ఎందులో చూడ
ఇంకా ఏఎంబి మాల్ అయితే సూపర్గా ఉంది కదా. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం ఫ్లోర్లన్నీ చూసుకుంటూ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా వీడియోస్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.